లేఖన భాగంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ఉపమానం. ఒక చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. అతను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. జాయిన్ అయిన తర్వాత అతనికి ఏం నేర్పిస్తారు చెప్పండి? ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పిస్తాడు? ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, ఏం నేర్పిస్తారు? ఆలు, ఏబిసిడీలు, 1-2 నేర్పిస్తారు, అంతే కదా? ఆ స్కూల్లో ఈ ఫస్ట్ క్లాస్కి ఏ టీచర్ అయితే ఉన్నాడో అంతకంటే కొంచెం పెద్ద క్లాసులకి టీచ్ చేయడానికి కూడా అదే టీచర్ ఉన్నాడు. ఫస్ట్ క్లాస్కి ఏ టీచర్ అయితే ఉన్నాడో కొంచెం హై ఎండ్ తరగతులకి టీచ్ చేసే టీచర్ కూడా అతనే. ఆ టీచరు ఫస్ట్ క్లాస్కి వచ్చాడంట. ఆ రోజు మనోడు కొత్తగా జాయిన్ అయ్యాడు. అప్పటికే కొంచెం ఆలుగడ్డ నేర్చుకున్నాడు, 1-2 నేర్చుకున్నాడు, ఏబిసిడీలు నేర్చుకున్నాడు. టీచర్ వచ్చాడు. వచ్చి, పిల్లలు నిన్న మనం ఆలు నేర్చుకున్నాం కదా, మీరందరూ వాటన్నిటినీ చదువుతూ ఉండండి అని చెప్పాడంట. పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈసారి ఏం చేశాడంటే, దాని తర్వాత కొంచెం పెద్ద క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పాలి అని వాళ్ళ బుక్, కొంచెం పెద్ద క్లాస్ యొక్క బుక్ తీసి చదువుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు సారు? వేరే పాఠం చదువుతూ ఉన్నాడు. సారు పాఠం చదువుతుంటే ఇక ఆలు చదువుకుంటున్న ఫస్ట్ క్లాస్ పిల్లల్లో ఒకటికి డౌట్ వచ్చింది. మమ్మల్ని ఏమో సార్ ఏం చదవమన్నాడు? ఆలు చదవమన్నాడు. మా సార్ ఏం చేస్తున్నాడంటే ఏదేదో చదువుతున్నాడు. మా సారు, మనోడికి డౌట్ వచ్చి, మేము చదివేది వేరుంది, మా సార్ చదివేది వేరుంది. ఒకటే ఉంటుందా? 10th క్లాస్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఒక సబ్జెక్ట్లో ఉంటాయా? మేము చదివేది వేరుంది, మా సార్ చదివేది వేరుంది. ఇప్పుడు మమ్మల్ని చదవమని చెప్పింది ఎవరు? సార్. మరి మా సార్ చదివేది వేరే ఉందిగా, నాకు అర్థం కావట్లే కాదు. కాబట్టి ఈ పిల్లవాడు ఏమనుకున్నాడంటే, మా సార్కి చదువు రాదు. ఏం రాదు? మా సార్కి చదువు రాదు. చదువు ఏం చేస్తాడు? మా సారు మాతో పాటు ఏం చదువుతాడు? ఆలు చదువుతాడు. మా సార్కి చదువు రాదు కాబట్టి మాతో పాటు ఆలు చదవకుండా ఏయ్యో చదువుతున్నాడు. ఏయ్యో వీడు అనుకున్నాడు. ఊరక ఉండక వెళ్ళి తన స్నేహితులతో ఇదే మాట చెప్పాడు. అరే, మన సార్ ఆలు చదవమని ఏదో చదువుతున్నారా, మన సారికి చదువు రాదు. మన సారికి అక్కడి నుంచి చిన్నగా ఊర్లోకి వెళ్ళింది ఇదే విషయం. చిన్నపిల్లలు ఒక మాట ఉందనుకోండి, అది కనిపించిన వాళ్ళందరికీ చెప్తారు. ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. చిన్నగా ఊరంతా బాకింది ఏంటంటే, సారికి చదువు రాదంట. ఈ విషయం తెలిసిన స్కూల్ ప్రిన్సిపల్ ఒకరోజు ఈ పిల్లగానే పిలిచి, ఆ సార్ని పిలిచి, అరే, సారు మంచిగానే పాఠాలు చెప్తాడు కదరా, మరి సార్కి చదువు రాదని నువ్వు ఊరంతా ప్రచారం చేస్తున్నావు అంటే ఏంటి అన్నాడు. అవును సారు, నిజమే, మా సార్కి చదువు రాదు. అరే, ఎందుకు రాదురా? మీ సారికి చదువు రాకుండానే గవర్నమెంట్ మీ సారికి జాబ్ ఇస్తుందా?
మీ సారికి చదువు రాకుండానే ఉద్యోగం ఇస్తుందా, డబ్బులు ఇస్తుందా, శాలరీ ఇస్తుందా అని అన్నాడంట. ఏమో సార్ అదంతా నాకు తెలియదు, కానీ మా సారికి చదువు రాదు. అరే ఎందుకు రాదు మీ సారికి చదువు? నీకు చెప్తున్నాడుగా అంటే చెప్తున్నాడు సారు, మమ్మల్ని ఏమో ఆకు చదవమన్నాడు, సారేమో ఏదేదో చదువుతున్నాడు, అందుకని మా సారికి చదువు రాదు. మా సారికి చదవతే ఏం చేస్తాడు? మాతో పాటు ఆకు చదువుతున్నాడు. అరే అలా కాదురా, ఎక్కువగా చదువుకుంటే అటువంటి చదువు మీ సార్ ఎట్టాగైనా చదువుతున్నాడో ఆ చదువు నువ్వు కూడా చదువుతావా పెద్ద క్లాసుల్లోకి వెళ్ళిన తర్వాత అంటే, అయితే నేర్చుకోకూడదన్నమాట. ఏం నేర్చుకోవాలంటే మా సార్ చదివినట్టు చదవడం నేర్పిస్తే నాకు అప్పుడు నమ్ముతా అన్నాడంట. నేను నేర్చుకోను, మా సార్ ఎట్లా చదువుతున్నాడో అట్లా చదవడం నాకు నేర్పిస్తే అప్పుడు నమ్ముతా అన్నాడంట. ఆ పక్కన ఉన్న సారు ఒక దెబ్బ అయిపోయాడు. ఏ సారు ఆగు, నీకేం తెలుసు అసలు? నీకు చదివే రాదు, నువ్వు నన్ను కొడతావా అని అన్నాడు. ఇప్పుడు చదువు రాదు ఎవరికి ఇందులో? సార్కే కదా. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, కొంతమంది ప్రజానికం ఎలా ఉన్నారంటే ఇలాగే ఉన్నారు. ఒక మాట చదువుతాం చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదియు నగు పట్టణమునకు శ్రమ.